హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 179891 క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. ఫైండ్ సెంటర్ ఆఫ్ ఏ స్టార్ గ్రాఫ్. అంటే మనకు ఒక స్టార్ గ్రాఫ్ ఉంటుంది. లైక్ మీరు ఇక్కడ ఎగ్జాంపుల్ 1లో తీసుకుంటే ఎలా ఉందో స్టార్ గ్రాఫ్ అలా ఉంటుంది. ఒక స్టార్ గ్రాఫ్ అనేది ఇక్కడ మనకి స్టార్ గ్రాఫ్ కన్సిస్టింగ్ ఆఫ్ n నోడ్స్. అందులో దాని యొక్క వాల్యూస్ 1 to n ఉంటుంది. అండ్ ఆ స్టార్ గ్రాఫ్కి ఎగ్జాక్ట్గా ఒక సెంటర్ ఉంటుంది. ఆ సెంటర్కి n-1 నోడ్స్ ఎడ్జెస్ ఉంటాయి. n-1 ఎడ్జెస్ ఉంటాయి. మనకి వాడు ఒక 2D ఇంటిజర్ యారే ఎడ్జెస్ ఇస్తాడు. ఆ ఎడ్జెస్లో ఏ 2 నోడ్స్ కనెక్ట్ అయినాయో ఆ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మనం ఏం ఫైండ్ చేయాలంటే సెంటర్ ఆఫ్ ది స్టార్ గ్రాఫ్. ఆ స్టార్ గ్రాఫ్ యొక్క సెంటర్ మనం ఫైండ్ చేయాలి. సింపుల్గా దీనికి ఆల్గరిథం కానీ ఎక్స్ప్లెనేషన్ ఏం అవసరం లేదు. సింపుల్గా చెప్పేస్తాను చూడండి. చాలా ఈజీ క్వశ్చన్. మీరు ఏ 2 ఇండిసెస్ అన్న తీసుకోండి. ఆ 2 ఇండిసెస్లో కామన్ ఎలిమెంట్ ఏది, అది మీ ఆన్సర్. లైక్ మీరు ఇక్కడ ఫస్ట్ ఇండిసెస్ అండ్ సెకండ్ ఇండిసెస్ ఇస్తున్నాము. ఆ 2 ఇండిసెస్లో కామన్ ఎలిమెంట్ ఏది 2, అదే ఆన్సర్. మీరు ఫస్ట్ 2 తీసుకోవాల్సిన లేదు. మీకు నచ్చిన ఏ 2 ఇండిసెస్ తీసుకున్నా ఆ 2 ఇండిసెస్లో కామన్ ఎలిమెంట్ ఏముందో అదే ఆన్సర్. అంటే మీకు ఓన్లీ ఆ నోడ్స్ అన్ని నోడ్స్ అనేవి ఓన్లీ ద సెంటర్ ఆఫ్ ది స్టార్ గ్రాఫ్కి కనెక్ట్ అయినాయి. సో మీకు ఏ 2 ఎడ్జెస్ తీసుకున్నా అందులో ఏదైతే కామన్ ఎలిమెంట్ ఉంటుందో అదే సెంటర్. దీనికి మీకు కోడ్ చూమ్ చేస్తుంది డైరెక్ట్గా. ఇంకా మీకు ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు. చాలా ఈజీ క్వశ్చన్, మీకు అర్థమైపోతుంది. నేను ఏం చేశానంటే ఫస్ట్ 2 ఎడ్జెస్ తీసుకున్నా. ఫస్ట్ 2 ఇండిసెస్ ఇది ఎడ్జెస్ ఆఫ్ 0,0 అంటే 1 వస్తుంది. అంటే 1 అనేది సెకండ్ ఇండిసెస్లో ఉందలే చూసాను. ఇప్పుడు 1 అనేది ఇప్పుడు ఎడ్జెస్ ఆఫ్ 1,0 అంటే 2 వస్తుంది. దాంతో ఈక్వల్ అయిందా, లేదు. ఆర్ 1 అనేది 3తో ఈక్వల్ అయిందని చూసాను, లేదు. అంటే ఇప్పుడు 1 అనేది ఫస్ట్ ఇండిసెస్ సెకండ్ ఇండిసెస్లో కామన్ ఎలిమెంట్ కాదు. సో ఇంకా కామన్ ఎలిమెంట్ 2 కదా. ఖచ్చితంగా ఈ 1 కానీ 2 కానీ ఈ రిమైనింగ్ ఇండిసెస్లో ఏదో ఒకటి ఉండాలి. లైక్ మీరు సెకండ్ ఎగ్జాంపుల్ తీసుకున్నా, ఇప్పుడు 1 అనేది ఈ సెకండ్ ఇండిసెస్లో లేకపోతే 2 ఉంటుంది. ఇప్పుడు ఇందులో అయితే ఆల్రెడీ 1 ఉంది. ఇన్ కేస్ 1 లేకపోతే, లైక్ మీరు ఫస్ట్ ఎగ్జాంపుల్లో 1 అనేది సెకండ్ ఇండెక్స్లో లేదు, సెకండ్ కానీ థర్డ్ కానీ నెక్స్ట్ ఇండిసెస్లో లేదు. సో 2 ఉంటుంది ఖచ్చితంగా. సో మీకు ఇక్కడ ఫస్ట్ ఇండిసెస్లో ఫస్ట్ ఎలిమెంట్ ఉంటే దాన్ని రిటర్న్ చేస్తాం. రిటర్న్ ఎడ్జ్ ఆఫ్ 0,0. ఇన్ కేస్ అది లేకపోతే రిటర్న్ ఎడ్జ్ ఆఫ్ 0,1. ఇన్ కేస్ ఫస్ట్ ఇన్పుట్లో 1 లేకపోతే 2 రిటర్న్ చేసేస్తాం. అలాగే ఇప్పుడు సెకండ్ ఎగ్జాంపుల్లో 1 ఉంది, సో 1 రిటర్న్ చేస్తాం. అలా సింపుల్గా అయిపోద్ది. అండ్ దీనికి టైం కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ వస్తుంది. రెండు కూడా బిగ్ ఆఫ్ 1 అవుతుంది. ఎందుకంటే జస్ట్ మనం ఓన్లీ ఇఫ్ కండిషన్ ఒకటే రాసాం. చూడండి, ఇక్కడ టైం కాంప్లెక్సిటీ బిగ్ ఆఫ్ 1 అండ్ స్పేస్ కూడా బిగ్ ఆఫ్ 1 అవుతుంది. అసలు స్పేస్ మనం ఏది ఏ వెక్టర్ కానీ లైక్ యారేస్ మన ఇన్పుట్ సైజ్ వేరీ అవుతూ మన తీసుకున్న వెక్టర్స్ ఏమి వేరీ అవ్వవు. జస్ట్ మనం కాన్స్టెంట్స్ కూడా డిక్లేర్ చేయలేదు కనీసం దీంట్లో. సో బిగ్ ఆఫ్ 1 అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మీకు ఎలాంటి నీట్ కోడ్ క్వశ్చన్స్ డౌట్ ఉన్నా ఆ క్వశ్చన్ నెంబర్ నాకు కామెంట్ చేయండి. నేను ఆ క్వశ్చన్ ఒకసారి స్టడీ చేసి మీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.